హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఎగ్ కీమా కర్రీ చేశానండి. ఇదైతే చపాతీ, రోటీ, పుల్కా, నాన్, పూరి వీటిలోకి ఎందులోకైనా భలే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది చేయడం చాలా ఈజీ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడైన తర్వాత నూనె వేసుకోవాలి. ఈ ఎగ్ కీమా కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. అప్పుడే ఈ ఎగ్ కీమా కర్రీ చాలా బాగుంటుంది. ఆయిల్ కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే చెక్క, లవంగం, సోంపు, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. అలానే అల్లం, వెల్లుల్లి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. వీటితో పాటు పచ్చి కొబ్బరి అనేది 1 కప్పు వేసుకోవాలండి. అలానే ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు అయితే నేను 2 వేసానండి. అలానే పచ్చి కరివేపాకు, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటితో పాటు టమోటా, ఇది ఒక 2 టమోటాలు ఉంటాయండి. టమోటాలను కూడా మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇది ఇలా వేగుతున్నప్పుడే కొత్తిమీరని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇది బాగా పూర్తిగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. కావాలంటే కొంచెంగా నీళ్ళు అనేది యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళైతే ఎక్కువగా వేయకూడదండి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఈ మసాలాని కాసేపు పక్కకు పెట్టుకోవాలండి. నేను ఇప్పుడైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వీటిని వేసుకొని బాగా ఎగ్కి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఎగ్స్ అన్నది బాగా బీట్ చేయాలి. అప్పుడే ఎగ్ అన్నది ప్లఫీగా వస్తుంది. చూసారు కదా, ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్, అది వేసుకోవాలండి. ఎగ్గుని ఒకేసారి కలపకుండా నిదానంగా కలుపుకుంటూ ఉండాలండి. ఎగ్ అన్నది పెద్ద పెద్ద పీసెస్గా ఉండాలి. అప్పుడే మనకి కర్రీలో బాగుంటుందండి. ఇలా ఈ తీరులో కనుక ఎగ్ కీమా కర్రీ చేశారంటే చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి, రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీ అందరికి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. చూసారు కదా, ఎగ్ అయితే వేగిపోయింది. దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఎగ్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం నూనె అన్నది యాడ్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టాం కదా మసాలా, అది వేసుకోవాలి. మసాలా మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, అలానే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా వీటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం మసాలాలు బాగా వేయించాం కాబట్టి ఎక్కువసేపు అయితే వేయించిన అవసరం లేదండి. కర్రీకి తగ్గట్టు వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అంతవరకు ఉడికించుకుంటే చాలు. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయింది. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్, అది వేసుకోవాలి. ఎగ్గును వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా కాస్త కొత్తిమీర చల్లి దింపేయడమే. ఇంతేనండి, వేడి వేడి ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చపాతీ, రోటీ, రైస్, నాన్ ఎందులోకైనా భలే ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చుతుంది. మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.